నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతోటి బీభత్సం సృష్టిస్తూ ఉంది. సో మరి ఈ వర్షాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని జిల్లాలలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలోనే సో మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి ఏదైతే ఈ తుఫాన్కి సంబంధించిన అప్డేట్ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పటికే కొన్ని జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పొద్దుటి నుండి కూడా భారీ ఎత్తున కొన్ని ఏరియాలలో వర్షాలు పడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏం అప్డేట్ చెప్తారు? ఈ మోంతా తీవ్ర తుఫాను నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో సుమారు మనకి కోస్తా తీరంలో నర్సాపూర్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన తర్వాత ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణిస్తూ గ్రాడ్యువల్గా వీకెండ్ అవుతూ వస్తుంది. ఈ ఉదయం మార్నింగ్ 5:30కి 1 స్టెప్ బిలో తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా మారి తెలంగాణ బోర్డర్ దగ్గరకు చేరుకోవడం, తదుపరి మరొక స్టెప్ డిగ్రేడ్ అయ్యి తీవ్ర వాయుగుండంగా మారి తెలంగాణలోకి ప్రవేశించి మనకి భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతంలో తెలంగాణకి ప్రవేశించి ప్రస్తుతం మనకి ఈ తూర్పు తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 6 అవర్స్లో 1 మోర్ స్టెప్ డిగ్రేడ్ అయ్యి వాయుగుండంగా మారుతుంది. తర్వాత 6 గంటల్లో మరింత వీకెన్ అయ్యి గ్రాడ్యువల్గా ఈరోజు అర్ధరాత్రి రేపు ఉదయానికి ఇది ఛత్తీస్గఢ్లోకి ప్రయాణిస్తుంది. సో మనకి తెలంగాణలోకి ప్రవేశించిన దగ్గర నుంచి మనకి రెయిన్స్ బాగా ఇంటెన్సిఫై అవుతాయి జనరల్గానే. సో దాని ప్రకారం మనకి ఈ తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకి మనం ఈరోజు అలర్ట్లు పెట్టడం జరిగింది. తూర్పు తెలంగాణలో 3 జిల్లాలు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్కి రెడ్ అలర్ట్, మిగిలిన మరొక 12 జిల్లాలకి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలోని 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకి దక్షిణం వైపున ఇటు మన రంగారెడ్డి జిల్లాకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం, ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్లు. మనకి ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వరంగల్లో ఆల్రెడీ 18 సెంటీమీటర్ల పైబడి పడింది, మహబూబాబాద్లో కూడా 15, యాదాద్రి భువనగిరి 15. ఇట్లాగా ఈ ప్రాంతం అంతా కూడా అతి భారీ అత్యంత భారీ వర్షాలు ఆ ప్రాంతంలో రికార్డ్ అవుతున్నాయి. అయితే ఇది మరొక 6 అవర్స్లో ఇంకొంచెం వీకెన్ అయ్యి పైకి మూవ్ అవుతుంది. కాబట్టి ఈ రెయిన్ఫాల్ బెల్ట్ కూడా ప్రస్తుతం మనకి క్లౌడ్ మాస్ అంతా కూడా ఇంకా సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఇది సాయంత్రానికి ఇటు ఉత్తర దిశగా ప్రయాణం చేసి సాయంత్రం అయ్యేటప్పటికి మనకి ఇటు రాత్రి సమయంలో ఈ ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల ఈ ప్రాంతానికి రెయిన్ అంతా షిఫ్ట్ అయిపోతుంది. రేపటికి ఇది ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొంచెం చెదురుమదురు వర్షాలు ఉంటాయి. మిగిలిన మన దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో రేపటి నుంచి పొడి వాతావరణం, ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారని చెప్పారు కదా. సో మరి ఆ ఏరియాలలో ఉండే వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అంటే ఎప్పటివరకు ఇంట్లో ఉండే అవకాశాలు కావచ్చు, అంటే పొలాలు రైతుల విషయంలో కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముఖ్యంగా ఈ ప్రాంతంలో రెయిన్స్ అయితే మరొక 3-4 గంటల్లో తగ్గిపోతాయి. కానీ మనకి జలాశయాలన్నీ నిండి ఉన్నాయి. ఇటీవల పడిన వర్షాల వల్ల చాలా చోట్ల మన రిజర్వాయర్లన్నీ నిండి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో వర్షం తగ్గిపోయిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైనా మన ఈ పెద్ద జలాశయాల గట్లు తెగడము, సడన్గా ఆ వాటర్ వచ్చేయడము ఇటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏరియా అంతటికి ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఉంది. సో మరొక 24 గంటల నుంచి 48 గంటల వరకు ముఖ్యంగా తూర్పు తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో ప్రయాణాలు అత్యవసరం అయితే కానీ చేయకుండా ఉండటం మంచిది. బయట కూడా ఉండకుండా ఒక రేపు సాయంత్రం ఎల్లుండి వరకు కూడా ఎక్కువగా బయటకు రాకుండా ఉండటం మంచిది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కావచ్చు, ఈ రంగారెడ్డి చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో కూడా పొద్దుటి నుండి చాలా ఏరియాలలో కురుస్తూ ఉంది వర్షం ఆగకుండా. సో మరి దీనికి సంబంధించి ఏం అప్డేట్ చెప్తారు? అంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళు మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు మోడరేట్ నుంచి ఈ కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ హెవీ వరకు ఉండొచ్చని భావించడం జరిగింది. అలాగే మనం వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు వరకు మనకి అరౌండ్ 3.54 సెంటీమీటర్స్ వరకే వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అయింది. మరొక 2-3 గంటలు మనకి సాయంత్రం ఇంచుమించు 7-8 వరకు సిటీలో మాదిరి వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత మనకి తగ్గిపోతుంది. సిటీలో అయితే మరీ అతి భారీ వర్షం అదేమీ లేదు కాబట్టి పెద్దగా అయితే మనకి సిటీలో ఏంటంటే చిన్న వర్షం
వర్షానికే ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి ప్రస్తుతం ఎక్కువైపోయాయి. మరొకటి ఏంటంటే సిటీలో పడిన వర్షపాతంలో 80% ఆఫ్ ద వాటర్ అంతా కూడా రోడ్ల మీదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పేవ్డ్ ఏరియాస్ ఎక్కువ కాంక్రీట్ జంగిల్లాగా అయిపోయి మనకు రూరల్ డిస్ట్రిక్ట్స్లో లాగా ఇది సింక్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల చిన్న వర్షానికి ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఆ దృష్ట్యా ఈరోజు కొంచెం అవసరమైతే తప్ప బయట తిరగకుండా ఉంటే మంచిది. మరొక 2-3 గంటల్లో ఇంచుమించు సాయంత్రం 7-8 తర్వాత వర్షపాతం సిటీలో ఆల్మోస్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ రైతులు ఇందాక చెప్పినట్టు ఈ రైతులకు కావచ్చు ఇలా అందరికీ మరి ఈ మోంతా తుఫాన్ సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ మోంతా తుఫాను రాబోతోంది అన్నది మనకి 5 నుంచి 7 రోజుల ముందు నుంచి మనం ఈ 5 రోజుల నుంచి అయితే కరెక్ట్గా ట్రాక్ కూడా ఇస్తున్నాము. ఎక్కడ హిట్ అవుతుంది, ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని. ముఖ్యంగా ఇప్పుడు పంట కోత సమయంలో ఉన్నందున చాలామందికి ముందుగానే సూచన చేయడం జరిగింది. ఒక 2 రోజులు ముందుగా కోసే అవకాశం ఉంటే కోసి జాగ్రత్త పరచుకోమని. అయితే ఇప్పుడు ఆల్రెడీ రెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు వారు చేసేది ఏముండదు. ఆల్రెడీ పంట కోసిన వారు ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొంచెం పొడిగా ఉంచుకోవడం మంచిది. బయట ఆరబెట్టకుండా ఇది చేయకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను.